హాయ్ అందరికీ, నేను స్వరూప. మొన్న లాస్ట్ వీడియోలో ఒకటి చెప్పాను కదా, ఒక ఇన్సిడెంట్ జరిగింది, క్లెయిమ్ తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి. నా దగ్గర పాలసీ తీసుకున్న వాళ్ళలో చాలామందికి నేను క్లెయిమ్స్ ఇప్పించాను అనమాట. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళారు, క్లెయిమ్ తీసుకున్నారు, అన్నీ అప్రూవల్ అయిపోయాయి. అమౌంట్ అసలు రూపాయి కూడా వాళ్ళకి పే చేయకుండా చక్కగా క్లెయిమ్ అనేది వాళ్ళకి వచ్చింది. సో దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. బట్ ఇప్పుడు నేను క్లెయిమ్ తీసుకోవాల్సి వచ్చింది. హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట. సో హాస్పిటలైజేషన్ అయ్యాము. 1 వీక్ హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. అండ్ ఒక సర్జరీ జరిగింది. సో దానికోసం నేను ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళాము, జాయిన్ చేసామన్నమాట. క్లెయిమ్ కూడా నేను అప్లై చేశాను. క్లెయిమ్ కూడా వచ్చింది. ఎంత వచ్చింది అన్నది నేను చెప్తాను. నా డబ్బులు ఏమన్నా ఎక్స్ట్రా అయ్యాయి అన్నది కూడా నేను చెప్తాను అనమాట. కాకపోతే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, హెల్త్ ఇన్సూరెన్స్ నిజంగా దేవుడండి. హెల్త్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఎన్ని రకాల బాధలు పడతారో నాకు ఆ రోజు బాగా అర్థమైందనమాట. నేను వెళ్ళిన హాస్పిటల్లో కొంతమంది బిల్స్ పే చేస్తున్నప్పుడు వాళ్ళ ఫేసులు చూడాలి. అలాగే ఇన్సూరెన్స్ సెక్షన్లో ఇన్సూరెన్స్ కోసం అప్లై చేసిన వాళ్ళు ఫేస్ చూడాలి. సో వాళ్ళ ఫేస్లో ఒక ఆనందం అనమాట. అంటే ఒక పర్సన్ అడ్మిట్ అయ్యారు అన్న దానికంటే మనం డబ్బులు కట్టాల్సి వస్తుంది అన్న బాధ ఒకటి, అలాగే అమ్మయ్య అసలు మొత్తం డబ్బులు కట్టకుండా క్లెయిమ్ వచ్చేసింది అన్న హ్యాపీనెస్ ఒకవైపు అనమాట. ఇవన్నీ కూర్చొని అన్నీ నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. కానీ నా విషయంలో కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నాకు క్లెయిమ్ వచ్చింది. సో ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల నేను ఎంత లాభపడ్డాను అన్నది నాకు చాలా బాగా అర్థమైంది. అదే కనుక నేను ఇన్సూరెన్స్ తీసుకోకపోయి ఉంటే నేను చాలా రకాల బాధపడేదాన్ని. కుటుంబం మొత్తం కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చేది. డబ్బులు కడతాము కాదనట్లేదు, అప్పు చేసైనా కడతాము, అదేం కాదు. కానీ మన డబ్బులు ఏమి ఇవ్వకుండా కంపెనీ పెట్టేసి మనకి క్యాష్లెస్ ట్రీట్మెంట్ వచ్చిందంటే కనుక అది ఎంత బాగుంటుంది. సో అలాంటి ఎక్స్పీరియన్స్ నేను పొందాను అనమాట. ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఇది సాధ్యమైంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఇన్సూరెన్స్ అన్నది చాలా వాల్యుబుల్, చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్సూరెన్స్ తీసుకొని ఉండాల్సిందే ఖచ్చితంగా. ఇన్సూరెన్స్ మీరు తీసుకొని ఉంటే కనుక లైఫ్లో ఫ్యూచర్లో ఏం జరిగినా కూడా మనం చాలా ధైర్యంగా ఎదుర్కోవచ్చు, ధైర్యంగా ఉండొచ్చు. ఆ రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే, అనుకోవడం కాదు, ఖచ్చితంగా తీసుకోండి మీరు. సో వాళ్ళు నాకు కాల్ చేయండి, మీకు మంచిగా సూట్ అయ్యే మంచి ప్లాన్ నేను ఇస్తాను. ఇలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తాయన్నమాట. మీరందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ పేరు వచ్చేసి స్వరూప అప్డేట్స్.